తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. సో ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు టీచర్స్కి టీచర్స్ డే శుభాకాంక్షలు. అయితే ఈరోజు టీచర్స్ డే స్పెషల్ ఏమిటి అంటే, మామూలుగా ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ని మాత్రమే చూస్తాం. బట్ ఈరోజు మన ముందరున్న గెస్ట్ అందరికీ తెలిసిన పరిచయం ఉన్న గెస్టే అనమాట. లాంగ్వేజెస్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు అమ్మ. వారిని అడిగి బోల్డ్ అని స్టూడెంట్స్తో ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ తరపున, మా వ్యూయర్స్ తరపున, అందరి తరపున నుంచి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. టీచర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ మామూలుగా ఇందాక నేను అన్నట్టు తెలుగు టీచర్, మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, సో సబ్జెక్ట్ వైజ్ టీచర్లు అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ఓనమాల నుంచి నేర్పిస్తూ ఉంటారు. మీరైతే అసలు ఓనమాలు కాదండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, డాక్టర్స్, తర్వాత సెలబ్రిటీస్ పిల్లలు, అల్లుళ్ళు, హీరోయిన్లు, టీవీ యాక్ట్రెస్ అందరికీ నేర్పిస్తారనమాట. అంటే మీ దగ్గర అంత పెద్ద పెద్ద వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నారు. అది అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే వాళ్ళ పర్పస్ అండి. వాళ్ళకు కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ రావాలి అని అంటే పర్టికులర్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే నన్ను కాంటాక్ట్ చేస్తారు. సో అమ్మ, ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి మీరు లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని అందరికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఈ లాంగ్వేజెస్ ట్రైనర్ ఏంటి, అంటే ఎవరు నేర్చుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు, మీరు ఎప్పటి నుంచి ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు? నేను దాదాపు 18 years నుంచి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి. ఓకే. సో నేను అన్ని లాంగ్వేజెస్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్తాను. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, ఈ లాంగ్వేజెస్ అన్ని చెప్తాను. సో నా స్పెషలైజేషన్ ఏంటంటే, నా యూనిక్ టీచింగ్ ఏంటంటే వితౌట్ స్క్రిప్ట్ చెప్తాను. నేను స్క్రిప్ట్ లేకుండా ఏ లాంగ్వేజ్ అయినా చెప్తాను అనమాట. సో నా దగ్గరికి ఎలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారంటే, అంటే ఫస్ట్ తెలుగు గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా అంటే మనకు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు అవసరం లేదండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో, వాళ్ళకు ఈ తెలుగు మాట్లాడడము, రాయడము, చదవడం అనేది మ్యాండేటరీ. సో మన గవర్నమెంటే ఒక ఇది వాళ్ళు దే హ్యావ్ టు రైట్ ఫర్ ఎగ్జామ్, తెలుగు ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామ్ రాయాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి తెలుగు నేర్చుకోవాలి, కంపల్సరీ, దట్ ఇస్ మ్యాండేటరీ. ఒకవేళ వాళ్ళ తెలుగు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకి ఏంటంటే వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ ఆపేస్తారు, వాళ్ళకు ప్రమోషన్స్ కూడా రావండి. సో అందుకని చెప్పేసి అది ఎవరికి అవసరం అవుతుందంటే, మీలాంటి వాళ్ళకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగారు అంటే మనకి తెలుగు అవసరం లేదు. సో బయట నుంచి అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ వాళ్ళందరికీ కంపల్సరీగా ఇది తెలుగు అనేది అవసరం. సో వాళ్ళందరికీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు, చాలామంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ 2 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ వితౌట్ బుక్స్. అంటే వాళ్ళకి అసలు తెలుగు అనేది అసలు ఒక భాష అనేది కూడా వాళ్ళకి ఉంటుందని, ఇది నేర్చుకోవడం కంపల్సరీ అని తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకు నేను అంటే రాయడము, మాట్లాడడము, చదవడము, వాళ్ళని ఏ లెవెల్ నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఫండమెంటల్స్ నుంచి ఎగ్జామ్ రాసేదాకా నేను చెప్తాను అనమాట. అంటే అది పాస్ అయిన తర్వాత వాళ్ళు ఒక వైవా అటెండ్ అవ్వాల్సి వస్తే, ఆ వైవాలో న్యూస్ పేపర్ చదవాలి, వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్ చదవాలి. సో ఆ లెవెల్ వరకు చెప్తానండి నేను. సో ఇలా నేను చాలా మందికి, అంటే ఈ 18 yearsలో చాలా మందికి చెప్పాను. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా మీ దగ్గర? అంటే అది ఎంతమంది అంటే, రోజు నేను దాదాపు 10 to 11 classes చెప్తానండి. క్లాస్ స్టార్టింగ్ టైం ఏంది, ఎండింగ్ టైం? ఎండింగ్ నేను ఎర్లీ మార్నింగ్, నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. నైట్ లాస్ట్ నా క్లాస్ వచ్చేసి 11 o'clock స్టార్ట్ అయిపోతుందండి. సో ఒక్కొక్కరికి నేను బ్యాచ్ వైజ్ చెప్పాను, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా క్లాసెస్ తీసుకుంటాను. నేను ఆన్లైన్లో చెప్తాను. 99.9% నేను, అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఐ స్టాప్ టేకింగ్ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఇది వరకు ఆల్రెడీ నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నదండి, సై అకాడమీ అని. సో అందులో ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్, సో ఆఫ్లైన్లో నేను చెప్పట్లేదు, అన్ని ఆన్లైన్లోనే చెప్తున్నాను. సో ఆన్లైన్లో ఏంటంటే ఎవ్రీ 1 hour అంటే 1-to-1 క్లాసెస్ ఉంటాయి, నో గ్రూప్ క్లాసెస్. ఒక స్టూడెంట్. సో ఇవి డేస్ అమ్మా, ఎన్ని డేస్ ఉంటుంది? అదే ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ లెర్నింగ్ ఎబిలిటీ. వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకుంటారు. ఏదో 30 రోజుల్లో ఇంగ్లీషు, 30 రోజుల్లో తమిళ్ కాకుండా, సో సపోజ్ మీరున్నారు, మీరు చాలా ఇంటెలిజెంట్, నేను చెప్పగానే మీరు నేర్చుకుంటారంటే చాలా షార్టెస్ట్ పీరియడ్లో నేర్చుకుంటారు. కొంతమందికి ఏంటంటే ఒకసారి చెప్పింది 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి దే విల్ టేక్ మోర్ టైం.
సో ఇట్ డిపెండ్స్, అంటే ఇండివిజువల్ బట్టి ఉంటుంది కానీ ఇది నేను ఖచ్చితంగా 40 రోజుల్లో నేర్పిస్తాను, 6 నెలల్లో నేర్పిస్తాను అనేది ఏమి ఉండదండి. ఇది డిపెండ్స్, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట నేర్చుకోవడం అనేది. సో ఈ పర్పస్ ఏంటంటే తెలుగు అనేది ఈ పర్పస్. ఇంకా తెలుగు కొంతమంది ఎందుకు నేర్చుకుంటారంటే చాలా మటుకు నా దగ్గర ఫారినర్స్ ఉన్నారండి, వాళ్ళందరూ ఏంటంటే మ్యాట్రిమోనియల్ పర్పస్ అనమాట. సో తెలుగు అబ్బాయి వచ్చేసి ఒక ఫారినర్ వచ్చేసి ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అట్లాగే ఒక తెలుగు అమ్మాయి ఒక ఫారినర్ చేసుకుంటాడు. సో వాళ్ళకి టు ఇంటరాక్ట్ విత్ దేర్ ఫ్యామిలీస్ అది కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళ ఒక కండిషన్ చెప్తారు, నువ్వు తెలుగు నేర్చుకో, ఎందుకంటే మా తల్లిదండ్రులతో మాట్లాడాలి కాబట్టి నువ్వు కంపల్సరీగా తెలుగు నేర్చుకో అనే ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నాయి. నేను చాలా ఫ్యామిలీస్ చెప్పాను, చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. నేను స్టిల్ ఐఎమ్ టీచింగ్ దెమ్ ఫారినర్స్. సో ఇంకా మీరు చెప్పినట్టుగా పొలిటీషియన్స్ ఏంటంటే పబ్లిక్లో మాట్లాడి ఒక ప్రెస్ మీటింగ్లో మాట్లాడాలి అని అంటే వాళ్ళకి ఏంటంటే ఎలా మాట్లాడాలి అంటే ఎఫెక్టివ్గా ప్రెస్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలనేది కూడా నేను ట్రైనింగ్ చేస్తాను. చాలా మంది పొలిటీషియన్స్ కూడా నేను స్క్రిప్ట్ రాసిస్తాను, వాళ్ళు దాని ప్రకారం ఫాలో అవుతారు. చాలా మంది పొలిటీషియన్స్ కూడా నేను చెప్పాను. సో అది మామూలుగా పేర్లు రిలీజ్ చేయడం మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు, చాలా మందికి చెప్పాను. సో అట్లాగే డాక్టర్స్ ఉంటారండి. సో డాక్టర్స్ ఏంటంటే వాళ్ళందరూ వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ సీట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కంపల్సరీగా దే హావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ విత్ ఇన్ తెలుగు ఓన్లీ. సో అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీగా తెలుగు నేర్చుకోవాలి. సో ఒక పేషెంట్తో తెలుగులో మాట్లాడితే ఆ పేషెంట్ ఎప్పుడైనా సరే ఈ విల్ ఫీల్ మోర్ కంఫర్ట్ అనమాట. తన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో డైరెక్ట్గా హ్యాపీగా డాక్టర్ గారికి చెప్పుకోవచ్చు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు కూడా తెలుగు సో నాకు ఈ అంటే హాస్పిటల్స్లో ఉండే చాలా మటుకు డాక్టర్స్కు నేను క్లాసెస్ చెప్తాను. అట్లాగే ఇది వరకు చెప్పినట్టుగా మ్యాట్రిమోనియల్ పర్పస్. సో నేను చాలా మటుకు ఫ్యామిలీస్లో ఒక కండిషన్ ఏం చెప్తారంటే, నువ్వు కంపల్సరీగా మాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాకు ఏమాత్రం ప్రాబ్లం లేదు, కాకపోతే తెలుగు నేర్చుకోవాలి అనే కండిషన్ పెట్టిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అలా కూడా చాలా మందికి నేను చెప్పాను అనమాట. సో నేను మళ్ళీ చెప్పే స్క్రిప్ట్ లేకుండా, స్క్రిప్ట్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా నేను చెప్తాను అనమాట. కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది ఫారినర్స్ నేను కొంతమందికి ఏంటంటే, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే, మేడం మేము పేపర్ చదువుకుండేలాగా మాకు చెప్పండి అంటే వాళ్ళకి కూడా చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి నేర్పించారండి? మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అంటే ఈ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ కాబట్టి గుర్తు ఉండొచ్చు, ఒక 500-600 ఉండొచ్చు, మోర్ దాన్ దట్ కూడా ఉండొచ్చు. సూపర్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయి స్టిల్ టీచర్స్ డే అంటే నాకు కంపల్సరీగా ఎక్కడ వేరే స్టేట్లో ఉన్నా, వేరే కంట్రీలో ఉన్నా కంపల్సరీగా నాకు కాల్ చేయడం కానీ, గ్రీటింగ్స్ పంపడం కానీ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ఈ ప్రొఫెషనల్కి రాకముందు మీరు ఏం చేసేవారు, లేకపోతే ఫస్ట్ నుంచి ఇదే ప్రొఫెషన్? లేదండి, నేను ఫస్ట్ అంటే నేను యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఒక డైరెక్టర్ దగ్గర పిఏగా పనిచేశాను. దాని తర్వాత ఇంకా నాకు యాక్చువల్గా లాంగ్వేజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్తో నేను నేర్చుకున్నాను. విత్ మై హస్బెండ్ సపోర్ట్ నేను ఇవి నేర్చుకున్నానండి. లాంగ్వేజెస్ అన్ని నేర్చుకున్న తర్వాత నేను రిజైన్ చేసేసాను నా జాబ్కి, ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు. సో నేను 2 మేనేజ్ చేయలేకపోయాను, ప్లస్ నాకు ఒక పాప. సో అందుకని చెప్పేసి 2 మేనేజ్ చేయలేక నేను రిజైన్ చేసేసి కంప్లీట్గా దీనికి ఇది చేశాను. సో పాప ఏం చేస్తారండి? పాప బెంగళూరులో ఉంటుందండి, మ్యారేజ్ అయిపోయింది. తను కూడా జాబా? తను సాఫ్ట్వేర్లో చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను 2 మేనేజ్ చేయలేక ఇంకా దీనికే నాకు టైం సరిపోయేది కాదు. ఇదే తెలుగు కాకుండా తమిళ్ చెప్తాను నేను. తమిళ్ కూడా సేమ్, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, తమిళనాడులో సెటిల్ అయిపోవాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది. సో మీరు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ ఈ 6 లాంగ్వేజెస్ నేర్పించడం అంటే నిజంగా అంత ఈజీ కాదు. సో అంటే అమ్మ, మీకు స్టూడెంట్స్తో ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు మీ టీచర్స్ కనిపిస్తే మీరు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? సో ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి రెస్పెక్ట్ ఉందంటారు స్టూడెంట్స్కి, టీచర్స్కి? అంటే మీరు అన్నట్టుగా నా వరకు అయితే చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే నేను చెప్పిన లాంగ్వేజ్ వల్ల వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా నేను చెప్పాను, స్టిల్ చాలా మందికి చెప్తున్నాను. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి దే నో హౌ టు రెస్పెక్ట్ ద టీచర్ అండ్ ట్రైనర్, కాబట్టి అది ఉంటుంది. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అకాడమిక్స్ నేర్చుకుంటే స్కూల్ టీచర్స్, సో డెఫినెట్గా 100% ఇంతకు ముందు టీచర్స్కి ఇచ్చే విలువ పిల్లలైతే విలువ ఇవ్వటం లేదండి. సో టీచర్స్ అంటే ఒక కమెడియన్ లాగా, ఒక జోకర్ లాగా చూస్తున్నారు కానీ 99.9% స్టూడెంట్స్ ఒక టీచర్ అంటే ఒక రెస్పెక్ట్. అంటే
ఎంతమందిని ఎవరినైనా ఒక లెజెండ్ని తయారు చేయాలన్నా, ఒక సైంటిస్ట్ని తయారు చేయాలన్నా, ఒక పాలిటీషియన్ తయారు చేయాలన్నా ఎవరైనా టీచరే మోర్ ఇంపార్టెంట్. టీచరే ఫస్ట్ ఓనామాలు తెప్పించేది, తనే దిద్దిస్తుంది అనమాట. తన దగ్గర నుంచే ఏదైనా సరే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ టీచర్స్కి అనేది రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఆ టీచర్ నేర్పించింది వల్లే ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నా అనేది ఏ స్టూడెంట్ మర్చిపోకూడదు. సో అందుకని ఇప్పటికైతే నాకైతే చాలా మటుకు చాలా, అంటే అదేదో నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నేను అదే మెయింటైన్ చేస్తాను. ఎవరైనా సరే చాలా రెస్పెక్ట్గా ఉంటారండి, చాలా రెస్పెక్ట్గా ఉంటారు. సో ఇప్పుడు అంటే 99.9% స్టూడెంట్స్ అలా ఉండటం లేదు, 1% ఉన్నారు. అది ఏంటంటే టీచర్స్ కూడా అలాగే ఉంటున్నారు, పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. సో దాన్ని మనం ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు టీచర్స్కు కంపల్సరీగా రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు రెస్పెక్ట్గా మీ టీచర్ గురించి, మీ పిల్లల టీచర్స్ గురించి మీరు మాట్లాడితేనే మీ పిల్లలు కూడా వాళ్ళ టీచర్స్కు రెస్పెక్ట్ ఇస్తారు. సో టీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గురు బ్రహ్మ గురు విష్ణు అన్నట్టు. సో కంపల్సరిగా టీచర్ అనేది మీకు మీ బతుకులో మీ జీవితాలకి మంచి మాటలు నేర్పించి మంచి దాంట్లో నడిపించేది ఫస్ట్ గురువు ఎవరంటే టీచరే. సో టీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్లో. నా లైఫ్లో కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు. సో నేను ఇప్పటికి కూడా వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈ టీచర్స్ డే రోజు నేను ప్రతి ఒక్కరికి గ్రీట్ చేస్తానండి. అట్లాగే నాకు కూడా చాలా మంది గ్రీట్ చేస్తారు. సో టీచర్స్ డే రోజు నాకు కొంతమంది పిలిచేసి కాలేజెస్కు స్కూల్స్కు పిలిచేసి అంటే నన్ను ఆనర్ చేస్తారనమాట. సో అట్లాగే ట్రైనరు అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ నేను ఎలా నేర్పించాలో ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి ట్రైనర్ అని అంటారనమాట. టీచర్ అంటే ఓన్లీ అకాడమిక్ చెప్పే వాళ్ళని మాత్రమే చెప్తారనమాట. సో ఏంటంటే ఏదైనా ఒక విద్య గురించి చెప్పే వాళ్ళు అనేది టీచర్తోనే సమానం. అంతేనా? ఖచ్చితంగా మీరు ఒక లాంగ్వేజ్ ట్రైనర్ అన్నా కూడా ఖచ్చితంగా మీరు ఒక టీచర్తో సమానం. ఏమి తెలియని విద్య నేర్పించేది ఎవరు అంటే ఒక గురువు మాత్రమే. ఇప్పుడు టీచర్ అనడం ఎంత ఇంపార్టెంట్, మీరు ఒక గురువు కాబట్టే. సో నిజంగా తల్లి తండ్రి గురువు, అందుకే ఊరికే చెప్పారనమాట. గురు బ్రహ్మ గురు విష్ణు అనింది. నిజంగా గురువుని ఒక బ్రహ్మ విష్ణు అంటే అది మీకున్న స్థానం చాలా విలువైంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మనం టీచర్స్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకేమి పోదు, కొందరు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. టీచర్ కనిపిస్తే హాయ్ నమస్తే చెప్పాలి అంటే నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ అనట్లేదు కానీ నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు, తప్పించుకొని వెళ్ళే వాళ్ళు. అదే మామూలుగా చూసుకుంటే ఒక టీచర్ కనిపిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి మనం ఒక టీచర్కి ఎప్పుడండి తృప్తి, తనకు జీతం తీసుకున్నప్పుడు కాదు, తనకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు. ఒక స్టూడెంట్ వచ్చి మేడం మీ వల్ల నా లైఫ్ ఇవాళ సెటిల్ అయింది, మీరు నేర్పించిన చదువు వల్ల నేను లైఫ్లో సెటిల్ అయ్యాను అని అన్నప్పుడు ఆ టీచర్కి ఉండే సంతోషం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో అట్లాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ కూడా అలా ఉన్నారు. అందరు స్టూడెంట్స్ టీచర్ని గౌరవించాలనే మనం మనస్ఫూర్తిగా నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరం నేర్చుకోవాలి. అదే విధంగా గురువులు కూడా శిష్యుల్ని ఒక బిడ్డలాగా చూడాలి. ఇప్పుడున్న జనరేషన్ కొన్ని మార్పులు వస్తున్నాయి, దయచేసి మారాలి అని కోరుకుంటున్నాం. గురుస్థానం అనేది అది చిన్న స్థానం కాదు. నిజంగా మీకు అందరికి ఒక గాడ్ గిఫ్ట్ అమ్మా. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ మీరు ఒక షైన్ చేస్తున్నారు అంటే నిజంగా ఇదంతా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఒక టీచర్ అవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక డాక్టర్ అయినా, ఒక ఆర్మీ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక లాయర్ అయినా, జడ్జ్ అయినా, ఎవరైనా సరే ఇక్కడ నుంచే రావాలి. టీచర్ చేతిలో నుంచే రావాలి. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక రాయి లాగుంటే వీళ్ళు ఒక శిలలాగా చెక్కి బయటికి పంపిస్తారు. అమ్మా నిజంగా సుమన్ టీవీ తరపు నుంచి మళ్ళా మీకు ఒకసారి హ్యాపీ టీచర్స్ డే. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు బోల్డ్ అనే విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ.